దేవుడి పాటలేగా అన్నా. దేవుడు ఫీల్ అవ్వకుండా ముందు 2-3 పాటలు ఏసే పాటలు పెడతాం. ఏంది దేవుడు ఫీల్ అవ్వకుండా 2-3 పాటలు పెడతారు ఏసే పాటలు? మరి పండగ దేవుడిదే కదా, ఏసైదే కదా. ఆ తర్వాత వచ్చిద్దన్నా మాకు ఇష్టమైన పాటలు పెట్టుకొని దామ్ దూమ్ దూమ్ అని ఎగురుతాం. అంటే దేవుడు ఫీల్ అవుతాడు, 2 పాటలు పెట్టేసి దేవుడు ఫీల్ అవుతాడు కదా. నీకు విషయం తెలుసా, నేను అన్నం తినేటప్పుడు కూడా దేవుడికి ముద్ద పెడతా. ఎక్కడ పెడతావు తమ్ముడు అది? నా ప్లేట్ లో. మరి అది ఎవరు తింటారు? అది దేవుడికే. దేవుడికేనా? ఏం చేస్తావు? అబ్బా దేవుడు తింటాడులేవయ్యా, నీకు అన్ని డౌట్లే. సరే సరే, నీకు పేరు కళ్యాణ్ కాదు, క్వశ్చన్ బ్యాంక్ అని పెట్టాలి. సరే సరే తమ్ముడు. అన్నా క్రిస్టమస్ అంటే ఫైనల్ గా ఇది అంటావు. ఇదే కాదు, దేవుడు ఫీల్ అవుతాడని 2 పాటలు దేవుడికి పెట్టి మిగిలిన సినిమా పాటలు పెట్టుకుంటా. ఇంకేం చేస్తావు తెలుసా? ఇంకేం చేస్తావు? చర్చికి వెళ్ళి పలారం పెట్టక ముందు వెనక్కి కూర్చుంటా. ఎవరి బట్టలు బాగున్నాయి, ఎవరి చీరకి మ్యాచింగ్ దొరికింది. నేను కదా మా అమ్మ చూసిద్ది. ఓహో, మిమ్మ చూసిద్దా? సరే సరే. ఈ బట్టలు నాకలు ఇవన్నీ చూస్తా, పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఉంటాం. అది పండగ అంటే. పండగ అంటే ఇదేనా? అంతేనా? అంతే మరి. అంటే పండగ అంటే దేవుడిని ఆరాధించడం ఏం ఉండవా? ఎందుకు ఆరాధించావు? ఆరాధిస్తాం. ఎట్లా ఆరాధిస్తావు? పాట పాడి. ఏ పాట పాడి? నీకు అన్ని డౌట్లే. దేవుడి పాటలు పాడతామయ్యా. పాడతావు నువ్వు? పాడినావు పాట. పాడు. వినరేయో నరులారా. అక్క తర్వాత ఏం చెప్పు. వచ్చింది, అది గుర్తొచ్చింది. వీణులకింపో మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయి వీణారే వీణారే. నీకు గుర్తులేదన్నా? ఇంకా గుర్తులేదా? అవునన్నా. చాలే తమ్ముడు, మేము కూడా వినలేదు. చాలా పాడే కదా, చాలా పాడే కదా. సూపర్ తెలుసు. సూపర్ పాడే లాగా పాడే కదా. అసలు ఆయన సూపర్ పాడే కదా, కేక పాడే అసలు. అన్నయ్య చెల్లి ఏంటన్నా నువ్వు కూడా వీడితే ఇంతసేపు బాగా అల్లరాడన్నా? అర్థం అవుతుంది చెల్లి. నువ్వు కాసేపు మౌనం ఉండరా. ఎటుకో మధ్యలో నువ్వు అడ్డొచ్చావంటే ఏం లేదు, ముక్కు కొరికేస్తా. నేను మాట్లాడుతున్నా కదా, మగపిల్లోని ఆడపిల్లని నోరు మూసుకున్న పక్కనుండు. ఏమనుకుంటున్నావు? తమ్ముడు ఏంది అక్కడ బెదిరిస్తున్నావు? అన్నా తమ్ముడు బెదిరించట్లా. అక్క ఇంటికి పని చూతా. అరే మళ్ళీ బెదిరించట్లేదన్నా. అక్క ఇంటికి పద, నీకు పని చెప్తా అన్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పని చెప్తా. ఓహో అరే అసలు మామూలు కాదు. చెల్లి మాటలు ఏం పట్టించుకోవద్దన్నా, నేను చెప్తాను. క్రిస్మస్ అంటే నువ్వు చెప్తావా? పిల్లలు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వింటారా? క్రిస్మస్ అంటే మా పాస్టర్ గారు మా సండే స్కూల్ అక్క వాళ్ళు ఏం చెప్పారంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు అని, మాస్ అంటే ఆరాధన అని చెప్పారు. మరి నేను కూడా చేస్తుంది అదే కదా. తమ్ముడు నీ ఆరాధన వేరే ఉందిలే తమ్ముడు, అక్కని చెప్పని. అవునా? సరే చెప్పమ్మా, నువ్వంటే చెప్పమ్మా. అప్పలమ్మా వీళ్ళకి అసలు మౌనం ఉండమని చెప్తున్నాను. తమ్ముడు అన్నా నువ్వు సైలెంట్ గా ఉంటే అసలు మాట్లాడను. నీకు ఐస్ క్రీమ్ ఇష్టమేగా? నిజంగా నీకు ఫ్యామిలీ ప్యాక్ ఇస్తావు. చాలా ఇష్టం. ఫ్యామిలీ ప్యాక్ ఇస్తా. ఇవ్వకపోతే నీ ముక్కు కొరికేస్తా. సరే సరే ఇస్తా. చెవులు కూడా కొరికేస్తా. సరే ఇస్తా అన్నాగా. ఓకేనా? సైలెంట్ గా ఉండాలి. క్రీస్తుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలని. ఎట్లా ఆరాధించాలంటే పాటలు పాడే సమయంలో తన్మయత్వం చెందుతూ ఆ పాటల్లో ఉన్న ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ వాక్యం వినాలని. అక్క మరి నేను కూడా నీలాగా ఉండొచ్చా? ఏసై పెట్టుగా ఉండొచ్చా? ఉండొచ్చు తమ్ముడు, నువ్వు కూడా. అక్క ఇక్కడ ఏదో తోక కనిపిస్తుంది. అక్క అక్క ఎక్కడెక్కరా వెళ్ళేది? దేవుని బిడ్డ అవుతావా? నువ్వు నా బిడ్డవి. రా. నేను రాను. ఏ సాతానా, యేసు నామములో గద్దిస్తున్నా, వెళ్ళిపో. యేసు నామములో గద్దిస్తున్నా, వెళ్ళిపో. అమ్మయ్యా. అన్నా తమ్ముడు 103 కొట్టుకుందన్న గుండె. లెక్క పెట్టావా? లెక్క పెట్టలేదన్నా. భయపడకుండా లెక్క పెట్టావు తమ్ముడు. నా గొంతు కూడా మారిపోయిందన్నా. ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదన్నా. ఏందన్నా? తమ్ముడు సాతాను పౌరూపులు వచ్చి అన్నా నా బిడ్డ అంటాడు. ఏందన్నా వాడు? మరి నువ్వు అన్నా క్రిస్టమస్ అసలు క్రిస్టమస్ అంటే ఎన్ని అర్థాలు చెప్పావు తమ్ముడు. నువ్వు అలా ఉంటే నా బిడ్డానికి ఏం చేస్తాడు? అంటే ఈ పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి
సాతాను బిడ్డలన్నా. మరి సాతాను బిడ్డలే కదా. అయితే ఇక నేను అలా ఉండను ఇక నుంచి. నేను కూడా ఏసై బిడ్డగా ఉంటాను. నిజంగా ఉంటావా? నిజంగా ఏసై బిడ్డగా ఉంటానన్నా. నిజంగా? ఎక్కడికి రా మళ్ళా ఏసై బిడ్డ అంటున్నావు? చెప్పానుగా, నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవి. ఏందిరా? రా రా, నేను రానురా, నేను ఏసై బిడ్డి. రా, నువ్వు నా బిడ్డవి. నీకు అందమైన లోకాన్ని చూపిస్తా. సినిమాలు, మందు, విందు నా దగ్గరకు వస్తే చాలా ఉంటాయి. ఏసై దగ్గరికి వెళ్తే ఏమంటారా? పాటలు, వాక్యం తప్ప. ఒక్కసారి నా దగ్గరకు రా. ఏ సాతానా, ఇక్కడ నుంచి నా తమ్ముడు ఏసై బిడ్డగా ఉండాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళిపో. వెళ్ళిపోరా. నేను వెళ్ళను, నువ్వు నా బిడ్డవి. యేసు నామములో గద్దిస్తున్నాను. వెళ్ళిపో. అన్నా, తమ్ముడు, ఏంటన్నా మా అక్క గద్దించగానే వెళ్ళిపోతున్నాడు వాడు. మరి అక్క వెనకాల ఎవరున్నారనుకున్నావు? మా అక్క గద్దించగానే వెళ్ళిపోతున్నాడు అన్న. అవును తమ్ముడు, వెళ్ళిపోతాడు. అక్కకి యేసయ్య అంత ధైర్యాన్ని ఇచ్చాడు తెలుసా? అక్క, నేను కూడా ఇక్కడ నుంచి నీకు ఇష్టమైన, ఏసైకి ఇష్టమైన బిడ్డగా ఉంటానక్క. నీతో పాటు క్రమం తప్పకుండా చర్చికి వస్తానక్క. సరే తమ్ముడు, నువ్వు ఇలా మాటమే మా అందరికీ కావాల్సింది. నువ్వు కూడా మాతో పాటు నువ్వు నీ హృదయాన్ని యేసయ్యకి అర్పిస్తే ఆయన తప్పనిసరిగా నిన్ను ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. నిజంగా నన్ను ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు అక్క ఏసయ్య? తప్పకుండా అంగీకరిస్తాడు తమ్ముడు, తప్పకుండా అంగీకరిస్తాడు తమ్ముడు. చెప్పానుగా, నువ్వు నా బిడ్డవని. వద్దు, నీ హృదయం అర్పించొద్దు, వద్దు, అర్పించొద్దు. సాతానా, నేను ఇక్కడి నుంచి యేసయ్య బిడ్డని. యేసు నామములో నేను కూడా ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపో. యేసయ్య బిడ్డవే ఇంకా. నేను ఇక్కడి నుంచి తప్పకుండా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తానన్నా. నిజంగా? సండే స్కూల్ కి వెళ్తాను. వెరీ ఈ గుడ్. లోకస్తులు చేసుకునే క్రిస్మస్ లా కాకుండా నేను కూడా నిజమైన క్రిస్మస్ చేస్తానన్నా. తమ్ముడు, అన్నా, నువ్వు ఇంతకుముందు సండే స్కూల్కి వెళ్ళావు కదా? వెళ్ళానన్నా. దేవుడి పాటలు తెలుసు కదా? తెలుసన్నా. కాదు, ఇంతకుముందు ఎలా పడితే అలా పాడేవాడివి కదా? అవునన్నా. ఇప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా ఒక పాట పాడు యేసయ్యది. పాడానన్నా. నిజంగా మనస్ఫూర్తిగా పాడాలి. I got peace like a river. I got peace like a river. I got peace like a river in my soul. I got peace like a river. I got peace like a river. I got peace like a river in my soul. I got joy like a fountain. I got joy like a fountain. I got joy like a fountain. I got joy like a fountain in my soul. I got joy like a fountain. I got joy like a fountain. I got joy like a fountain in my soul. అనయ్య, తమ్ముడు, నాకు నిజంగా ఇప్పుడు చాలా పీస్, అంటే చాలా నెమ్మదిగా ఉందన్న నా హృదయం. అవునా? యేసయ్యని నా సొంత రక్షకుడిగా చేసుకున్న తర్వాత యేసయ్య బెత్లెహేములో కాదన్నా, ఈ రోజు నా హృదయంలో పుట్టాడన్నా. వెరీ గుడ్. నా హృదయంలో యేసయ్య పుట్టాడన్న నమ్మకం నాకు కలిగినప్పుడు చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా, ఎంతో హాయిగా ఉందన్న నాకు ఇప్పుడు. నేను ఇక్కడ నుంచి యేసయ్య బిడ్డగా ఉంటాను. మరి ఇక్కడ మీ అందరూ కూడా యేసయ్య బిడ్డగా ఉండడానికి ఇష్టపడతారా? థ్యాంక్ యూ. మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు హరీష్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మరి మేము సెలవు తీసుకుంటున్నాం. బై బై పిల్లలు. ఇక్కడ ఉన్న అందరికీ వందనాలు. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ పిల్లలు. ఇక్కడున్న ఆంటీ వాళ్ళందరికీ, అంకుల్ వాళ్ళందరికీ, పెద్దలందరికీ, మరి ముఖ్యంగా హరీష్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, కవిత ఆంటీకి, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాయ్ పిల్లలు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. I wish you happy Christmas and prosperous happy new year in advance. Bye bye.
అన్న కళ్యాణ్ అన్న ఆ తమ్ముడు నీకు కూడా బాయ్ అన్న. గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్, బాయ్ అన్నయ్య. బాయ్. అన్నయ్య తమ్ముడు నీకు కూడా బాయ్. అన్న నీకు కూడా. అన్న ఈ హెయిర్ స్టైల్ భలే ఉందన్న. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్. ఐ లవ్ యూ. ఓకే పిల్లలు, బాగుందా? బాగా ఎంజాయ్ చేశారా? ఓకే, అందరికి బాయ్. నాకు ఇవాళ పొద్దున్న చెప్తాను ఇచ్చాను 600 వచ్చా 400 ఇచ్చాను. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిల పాడి మొక్కినాము. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిల పాడి మొక్కినాము. శ్రీమంతుడు చాడని జనులార జగమంత చాటెదము, పరిశుద్ధుడు చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడు చాడని ఓ జనులార జగమంత చాటెదము, పరిశుద్ధుడు చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. ప్రవర్తన నోట నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు, రుజువుగా వచ్చినాడు. ప్రవర్తన నోట నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు. చూసిన వారిని ఆశ్చర్యపరచి, చూసిన వారిని ఆశ్చర్యపరచి, కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మ, కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మ. శ్రీమంతుడు చాడని ఓ జనులార జగమంత చాటెదము, పరిశుద్ధుడు చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడు చాడని ఓ జనులార జగమంత చాటెదము, పరిశుద్ధుడు చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాటలో పవళించినాడు, పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాటలో పవళించినాడు. చూచిన వారికి చూడముచ్చట గొలిపి, చూచిన వారికి చూడముచ్చట గొలిపి, చూపులకెల్లాకి సుందరుడోయమ్మ, చూపులకెల్లాకి సుందరుడోయమ్మ. శ్రీమంతుడు చాడని ఓ జనులార జగమంత చాటెదము, పరిశుద్ధుడు చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడు చాడని ఓ జనులార జగమంత చాటెదము, పరిశుద్ధుడు చాడని ఓ ప్రియులార ప్రభు చెంత చేరెదము.
చక్కని యేసుని చూచినాము తెచ్చిన తాను గడిచినాము సాగిన పాడి పుట్టినాము చుట్టను చూచి వచ్చినాము చక్కని యేసుని చూచినాము తెచ్చిన తాను గడిచినాము సాగిన పాడి పుట్టినాము శ్రీమంతుడు చాడని జగమంత చాడెదము చాడని
చేద్దామా దారి చూపగా సందడి చేద్దామా గొర్రెల విడిచి సందడి చేద్దామా అర్ధరాత్రిలో సందడి చేద్దామా చుక్కను చూసి సందడి చేద్దామా దారి చూపగా సందడి చేద్దామా గొర్రెల విడిచి సందడి చేద్దామా మది నిండా సందడి చేద్దామా కొరకు బట్టేనని సందడి చేద్దామా శాలలో చేరి క్రీస్తుని చూచి సంతోషించి సందడి చేద్దామా సందడే 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 రాజును చూచి సందడి చేద్దామా ఉదయమాన సందడి చేద్దామా కానుకలిచ్చి సందడి చేద్దామా సాగిల పడి సందడి చేద్దామా రాజును చూచి సందడి చేద్దామా ఉదయమాన సందడి చేద్దామా కానుకలిచ్చి సందడి చేద్దామా సాగిల పడి సందడి చేద్దామా మన సిచ్చి సందడి చేద్దామా కొరకు కట్టేలని సందడి చేద్దామా శాలలో చేరి క్రీస్తుని చూచి సంతోషించి సందడి చేద్దామా సందడే 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 నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఇమ్మానుయేలు దేవుడు డాన్స్ బై సీనియర్ బాయ్స్. వచ్చాడు
చెరిపేసే వెలుగుగా వచ్చాడు, పాపాన్ని తొలగించే రక్షకుడై వచ్చాడు. చీకటిని చెరిపేసే వెలుగుగా వచ్చాడు, పాపాన్ని తొలగించే రక్షకుడై వచ్చాడు. పరిశుద్ధ దేవుడు నన్ను రక్షింపాలోకానికి వచ్చాడయ్యా. మోసేటి దేవుని కొల్లయ్యా. నన్ను రక్షింపాలోకానికి వచ్చాడయ్యా. మన పాపాలు మోసేటి దేవుని కొల్లయ్యా. హల్లెలూయా. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి పరాక్రమము గల బలాజుడా, డాన్స్ బై జూనియర్ బాయ్స్. జాకబ్ కొత్త సంట తాగిదించు ఆపేశాను. ఇది కాదు పరాక్రమము గల బాలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే దేనిని గూర్చి భయపడకు. దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు. నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు పద ముందుకు. ఇక చేసుక స్వాధీనం వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించను. నువ్వు అడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చను. ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు, లోపరచి ఏలేయను. అరే ఈ దేశ వైశాల్యమంతాను అడుగేసే ప్రభు జెండా స్థాపించను. ఇక చేసుక స్వాధీనం
పుట్టించెను శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను ఇక చేసుక స్వాధీనం ప్రభువు ముందుండి నడిపించును ఇక చేసుక స్వాధీనం See us on the jungle.
ఆయన కొట్టడు ఇప్పుడల్లా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం. పిల్లలేమి పెద్ద పిల్లలేమి చక్కగా ఫస్ట్ నుండి నేర్చుకొని ఎంతో కష్టపడి చేసినందుకు వాళ్ళకు హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు. తర్వాత మీరంతా ఎంతో ఓపికతో ఫస్ట్ నుండి మరి ఇంతవరకు చలి అనుకోకుండా చూసినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నెక్స్ట్ ఒక చిన్న ఉంది, ఇంకా ఈ తర్వాత ఏం లేవు. చిన్న వాక్యం అవుతుంది, కేక్ కటింగ్ అవుతుంది. పాస్టర్ గారికి అప్పు చెప్పేస్తున్నాను. చాలా ఓపికతో కూర్చున్నారు. మీ అందరికీ వందనాలు. కొద్దిగా ఇసుకు పుట్టిందా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నా చేతులు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. నేను అనుకున్నాను ఒకటేంటి నాన్న, నేను 10 క్లోజ్ చేస్తాను అనుకున్నాను, కానీ ఒక 10 నిమిషాలు సమయం ఇస్తారా నాకు? వాక్యం చెప్పాను నాన్న, వాక్యం చెప్పాను కొద్దిగా 10 నిమిషాలు. ఎందుకంటే కేక్ కట్ చేయడానికి అంతా క్లోజ్ చేస్తాను అనుకున్నాను 10కి, కానీ కొద్దిగా సమయం ఎక్కువైపోయింది. వాక్యం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రేమించి ఆహ్వానించిన దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు మన మధ్యలో. వారిని కొద్దిగా వేది మీదకి పిలిపించి తర్వాత కేక్ కార్యక్రమం ఇక్కడ అడవి తగ్గలపాడు ఆ ప్రాంతంలో పరిచయం చేస్తున్న సహోదరులు ఉన్నారు. వారికి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాను. ప్రేమతో స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. వారు కూడా డ్యాన్స్ మీదకి రావాల్సిందిగా ఇంకోటి నాన్న, ఈ గుంటూరు రెండో రకంగా సాటి అయిన సహోదరుడు ఇస్తున్నాము. ఇంకా నాన్న సహోదరులు దైవ సేవకులు ఇంకా వస్తే కనబడితే నాన్న ఒక్క అవకాశం ఇస్తారా? సంతోషంగా ఒక అవకాశం ఇస్తే క్యాండిడేట్ సర్వీస్ జరిపించుకోవాలని అనుకున్నాను. ఒక్క పాటకి ఇప్పుడు దాకా చాలా కూర్చున్నారు కదా, ఒక్క 2 నిమిషాలు లేచి నిలబడితే క్యాండిడేట్ సర్వీస్ జరిపించుకుందాం. ఓకేనా? క్యాండిడేట్స్ వచ్చినాయి కదా, క్యాండిడేట్స్ రాని వారు సెల్లులో లైట్లు వెలిగించండి అన్న. దేవుడికి ఒక కృప చూపించాడు మనకి. లైట్ మనందరికీ 24 hours ఉండడానికి సెల్ ఇచ్చాడు. క్యాండిల్స్ కోసము సహోదరుడు ఇస్సాకు ప్రార్థించారు. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, ప్రేమ స్వరూపి అయిన యేసయ్య, నీ యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు. ఈ యొక్క దినాన ప్రభువా, నీ నామము నిమిత్తమై నిన్ను గణపరచుటకును, నిన్ను స్తుతించుటకును, నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాము. నీ కృపనిచ్చేందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా నీ నామానికి మహిమ కలిగించుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు 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 ప్రభువా. ప్రభువా, ఈ యొక్క మరి వందనాలు, స్తోత్రాలు. ఆనాడు కాలంలో ఏ రీతిగా అయితే నాయన మీరు ప్రతి ఒక్కరిని వెలిగించి ఉన్నారో ఆ రీతిగా ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు వెలిగించండి. ఈ యొక్క ప్రభావం అనేకులలోనికి ప్రవేశింపచేసి ప్రతి ఒక్కరు వెలుగటానికి కావాల్సిన సహాయాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లైట్ లైట్ హల్లెలూయా. జ్యోతిగా మమ్ము చేయమా దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగా చేయమా. లైట్లా పడరా, లైట్లా పడరా, లైట్లా పడరా. మమ్ము చేసి మాల ప్లీస్ మాటము
నీతి ప్రేమలతో హృదయము నింపి మమ్మును దేవా ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయమా దేవా మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించినట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయరలు మానక నీ వెలుగు చూపగమమ్ము నీ మార్గమందు గమను పరిశుద్ధాత్మనిడుమా జ్యోతిగా మమ్ము చేయుమో దేవా ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా సంఘమున నీ కీర్తి కనపడగా పరిశుద్ధ సహవాసంబులను వృద్ధి చేయుమయా భంగపరచడి కక్షలన్నిటి బాధపరచడి శక్తులన్నిటి పారదోలగ శక్తిని నీ భక్తి కాంతిని చూపినాలో జ్యోతిగా మమ్ము చేయమో దేవా ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయమో దేవా నిన్ను తెలియని ఆత్మలెన్నెన్నో మా చుట్టూనున్నవి నీ కొరకు కనిపెట్టుచున్నవయా అన్ని వేళల నీ సువార్తను అందరికి ప్రకటింప మనసును ఆశని దేవా ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయమో దేవా సమయమును వరములను సంగితివి మా రక్షకాదన సంపదను నీవేయ సంగితి. ఆయన కూర్చున్నట్టయితే నాన్న 2 నిమిషాల్లో కేక్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ముగించిన నాన్న క్యాండిల్స్లను కొద్దిగా అక్కడ టేబుల్స్ మీద పెట్టేసిండి అన్న బట్టలకు మళ్ళీ ప్రాబ్లం అయింది జాగ్రత్తగా కొద్దిగా హల్లెలూయా హల్లెలూయా నాన్న కేక్ కట్ చేస్తున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని కేక్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాము. మన మధ్యలో సహోదరుడు ఎజర్ గారు ఉన్నారు, కేక్ కటింగ్ కోసం ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. కృపా కనికరము కలిగిన దేవుడా, కృపా సుచ సంపూర్ణుడా, లోకమునకు వెలుగై ఉన్న దేవా, లోకములో ఉన్న పాప మానవాళ్ళందరినీ ఆయా రక్షించుటకు ఈ లోకమునకు యేసుక్రీస్తు వచ్చినని ఆ వాక్యము నమ్మదగినదని పూర్ణాంగీకారకమును యోగ్యమైనదని ఈ లేఖనము సెలవిస్తుండగా లోకములో ఉన్న ప్రతి మానవాళి పాప క్షమాపణ నిమిత్తము అయా మీరు మా కొరకు ఈ భూమిలోకి దిగివచ్చిన పరమమూర్తి లోకరక్షకుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ యొక్క శుభ సందర్భముగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ జరిపించుకుంటున్న ఈ యొక్క సంఘ కుటుంబాన్ని, సంఘ బిడ్డలను, సంఘస్థులను, సంఘం నడిపించిన దైవజనులను కుటుంబాలను దర్శించండి. అటు రీతిగా ఈ ప్రాంత ప్రజలందరికీ లోకము కలగబోవు గొప్ప శుభవార్తను అనేక మందికి ఇంకెవరైతే అంగీకరించబోలేదో వారు కూడా ఆయన అంగీకరించుటకు కృపదాయి చేయమని ఈ యొక్క నీ నామంలో కేక్ కట్ చేస్తుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క కేకును కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కేక్ ని కట్ చేసుకున్నానా? తండ్రి యొక్క
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అన్యుని సహాసములో ఆమేన్. బాబాయ్ లైట్ లాపు పోలీసు లైట్ లాపు. బాబాయ్ లైట్ లైట్. మన క్రిస్మస్ సెలబ్రేట్ వెళ్తుందనా? క్రిస్మస్ సెలబ్రేట్ వెళ్తుందనా? వెనక తిరిగి చూస్తానా 2 నిమిషాలు. We wish you Merry Christmas and a Happy New Year. We wish you Merry Christmas and a Happy New Year. Happy Christmas. Happy Christmas. పిల్లలు నాన్న రేపు ఒక విషయం నాన్న, మనకు దేవుడు గొప్ప కార్యాన్ని ఈ ప్రాంతంలో చేసి నడిపిస్తున్నారు కనుక రేపు సాయంత్రం కూడా 24వ తారీఖు కూడా సివి క్రిస్మస్ కాదు నాన్న. మనకి ఎంత కూడా ప్రేమించి ఇక్కడ మనకి పెద్దవాళ్ళు ఈ ప్రాంతంలో గొప్పగా ఎంచబడిన వ్యక్తి డాక్టరు రాయపాటి శ్రీనివాసరావు గారిది రేపు బర్త్డే ఉంది కాబట్టి వారు కూడా రేపు ఇక్కడికి వస్తూ ఉన్నారు. రెండోది డొక్క మాణిక్యరావు అతను కూడా వస్తున్నారు రేపు. మీరు ఈరోజు వచ్చినట్టుగా తొందరగా కార్యక్రమాన్ని తొందరగా ముగించుకుందాం. రేపు కార్యక్రమం వాళ్ళ బర్త్డే కోసము చిన్న కేక్ కట్ చేసుకొని వారి కార్యక్రమం జరిపించుకొని ముగించుకుందాము. అందరూ దయచేసి రండి నాన్న. ఇంకో విషయం ఏంటంటే దేవుడు 2వ తారీఖు కూడా మరొక నాయకులు వస్తున్నారు మన మధ్యలోకి. వేణుగోపాల్ రెడ్డి గారు 2వ తారీఖు వాళ్ళు వస్తున్నారు. జనవరి 2వ తారీఖు వాళ్ళు వస్తున్నారు మనకి చర్చికి ఓపెనింగ్ కోసము 2వ తారీఖు రాబోతున్నారు. దానికోసం కూడా అందరూ సిద్ధపడి రండి నాన్న. దేవుడు మన పట్ల అనేకమైన కార్యం చేస్తున్న కనుక మనం అనేకులు కూడా దేవునికి కూడా మనం ఏ రీతిగా ఉన్నామో దేవుడు మనకి రుజువు చేసుకుంటా వెళ్తున్నాయి కాబట్టి నాయకులు కూడా వాళ్ళు మనకి ఎంతో ప్రేమిస్తున్నారు, వారి కోసం మనం ఎంతో ప్రార్థన చేస్తున్నారు కనుక వారు కూడా మనల్ని ప్రేమించి ఈ ప్రాంతంలో రావడానికి అందరూ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వచ్చి ప్రార్థన చేద్దాను. హల్లెలూయా హల్లెలూయా. అయిపోయిందనా? ఇంకొకటి ఉంది పాస్టర్ గారు. నేను కార్యక్రమం వచ్చి చివరి ప్రార్థన చేసుకున్నాను. సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి నాన్న అందరికీ భోజనాలు ఉన్నాయి నాన్న. ఎవరు కూడా వెళ్ళకూడదు. అందరూ దేవుడు నాకు సిద్ధపరిచిన దాంట్లోనే ఏర్పాట్లు చేశాను కనుక అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఏంటి కొద్దిగా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోనే ఏర్పాటు చేశాను. అది కొద్దిగా అందరు కూడా భోజనం చేసి వెళ్ళండి. నన్ను ఆశీర్వదించండి. నా సంఘం కోసం ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఇచ్చిన కొంతమంది పిల్లల కోసం అందరూ ప్రార్థన చేయండి. వారు ఎంతో ప్రేమతో ఆశతో ఆసక్తితో వాళ్ళందరూ నాకు కొద్దిగా సహకరించారు కాబట్టి నేను ఇలా ముందుకు రాగలిగాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నాకు దేవుడు ఇచ్చిన ఆ పిల్లల కోసం ప్రార్థన చేయండి.
చివరి ముగింపు ప్రార్థన చేసుకుందాం నాన్న. మన మధ్యలో సహోదరుడు రవి బ్రదర్ ఉన్నారు, ముగింపు ప్రార్థన చేస్తారు. అందరూ తలనొచ్చినట్టుగా ముగింపు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఒకసారి అందరు గమనించండి. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ ప్రత్యేక హృదయపూర్వక శుభాభివందనాలు. ముగింపు ప్రార్థన కలగముందే మీ పక్కన వారికి హ్యాపీ క్రిస్మస్ అని శుభాకాంక్షలు చెప్పుకోండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ బ్రదర్. అందరూ చెప్పుకోండి మీ పక్కన వారికి. ఈ సంతోషం మనం అందరూ అనుభవిద్దాం. ఎవరు వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోండి దయచేసి. ఆ వాతావరణం రావాలి. అందరూ చెప్పండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మాస్టర్ చెప్పండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, జీవం కలిగిన మా యేసు రాజా సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యోధా గోత్రపు సింహపు ప్రార్థనా మందిరం వారు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లోనైనా మీరు తోడుగా ఉండి సండే స్కూల్ పరిచర్య ద్వారా మీ పుట్టుకను ప్రజలకు తెలియజేయడానికి సండే స్కూల్ టీచర్ గారికి మీరు ఇచ్చిన ఆలోచన బట్టి సంఘాన్ని ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మీరు ఈ లోకానికి శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఉన్నారని, సర్వమానవాళి పాప పరిహార్థమై కలువరి సెలువులో 3 మ్రేకుల మధ్యన వేలాడుతూ మీ పరిశుద్ధ రక్తంను కార్చున్నారని, మీ జనన మరణ పునరుద్ధానమును గురించినటువంటి విషయాలను ప్రజలకి కళ్ళ ముందు కనపడేటట్లుగా గీతాలాపన ద్వారా, నృత్యాల ద్వారా, స్కిట్ల ద్వారా, పప్పెట్ షో ద్వారా ఆయా రీతులుగా ప్రభువా మీ నామాన్ని ప్రచురించడానికి సహాయం చేసినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతగానో ప్రయాసపడినటువంటి సండే స్కూల్ టీచర్ గారిని, బిడ్డల్ని, యవన బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. సంఘ క్షేమాభివృద్ధిని దయచేయండి. సంఘ కాపరి హరీష్ గారిని బట్టి, ఈ సేవకురాలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘ పెద్దలు, సంఘస్థులు, స్త్రీల సమాజం వారిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్లరిపై మీ బలిష్టమైన హస్తాలు చాపండి. ఈ రాత్రి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి బిడ్డపై మీ బలిష్టమైన హస్తాలు చాపండి. ఎందరైతే నా తండ్రి ఈ కార్యక్రమంలో పాలు పొందారో వారి అందరి జీవితాల అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన. ఈ స్థలంలో వచ్చి ఉండటం వారి జీవితాలు గొప్ప వెలుగు ప్రకాశింపబడాలి నాయన. ఘనమైన కార్యాలు మీరు జరిగించండి. ఈ నామాన్ని మేము తెచ్చుకోండి. ఎందరైతే కొవ్వొత్తులు వెలిగించారో ఇంకా వారి జీవితాల్లో ప్రభువా ఆధ్యాత్మికంగా వెలిగించబడటానికి సహాయం చేయండి. వారి బ్రతుకులున్న ప్రతి చీకటిని యేసు నామములో పారద్రోలుతున్నాం ప్రభువా. మీ ఘనమైన కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు. మీ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. నేను కేక్ కట్ చేసి ఉండగా తండ్రి, ఈ కేక్ ఏ రీతిగా మధురంగా ఉంటుందో ప్రతి వారి బ్రతుకులు ఆ రీతిగా మధురంగా ఉండునుగా. కానికి స్తోత్రాలు నాయన. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని, ఆనందమును దయచేయండి. అలనాడు మీరు పుట్టినప్పుడు దేవదూతల సమూహం వచ్చి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానము కలుగునుగా సెలవిచ్చిన రీతిగా మీకు ఇష్టలుగా బ్రతుకుతూ మీ ద్వారా సమాధానమును, దీవెన, ఆశీర్వాదమును, ఆరోగ్యమును సమృద్ధిగా పొందటానికి మీరే కృప చూపించి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపించుకోమని, భోజన పానార్థుల విషయాల్లో మీరు తోడుగు నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమను, కుమారుడైన యేసుక్రీస్తు కృపను, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసమును మనకును సకల పరిశుద్ధులకును అన్ని సంఘాల వరకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ వందనాలమ్మా, మీ అందరికీ వందనాలు. చిన్న విషయం ఏంటన్నా, రేపు సాయంత్రము శ్రీనివాసరావు గారు వచ్చి పిల్లలకి కూడా గిఫ్టులు కూడా వాళ్ళే పంచుతారు. పేరెంట్స్లో నాన్న పిల్లలు కూడా రేపు సిద్ధపడండి నాన్న. గిఫ్ట్ కూడా మీకు ప్రతిసారి మేమే ఇస్తున్నాం కదా. దేవుడు మీకు ఒక గొప్ప కృప చూపించాడు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వారి ద్వారాగా మీకు గిఫ్ట్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ ద్వారాగా మీరు పొందగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు మీరందరూ కూడా సిద్ధపడి రండి నాన్న. బెఫే సిస్టమ్ ఉంది, భోజనాలు అందరూ భోజనం ఇచ్చాను నేను, హడావుడి కాకుండా. నేను సమయం కూడా ఎక్కువ ఏం కాలేదు, 10:30 అయింది. తొందరగానే ముగించాను. నిదానంగా భోజనం చేసి వెళ్ళండి నాన్న.